అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఆర్టీసీ 6000 స్పెషల్ బస్సులను నడిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు సుమారు 2,40,00,000 మంది ప్రయాణించారు. దీంతో 100 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. ఈసారి సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ కు బస్సులు నడపలేదు. గతేడాది ఏపీ నుంచి తెలంగాణకు 2,540 బస్సులు నడవగా ఈసారి కేవలం 200 బస్సులే పరిమితమయ్యాయి. దీంతో గతేడాది ఏపీకి 5,400 బస్సులు నడిపిన తెలంగాణ ఆర్టీసీ ఈసారి 6,431 బస్సులు నడిపింది. అంటే గతేడాది కన్నా 1000కి పైగా అదనపు బస్సులను నడిపింది. దీని ద్వారానే ఈసారి ఆదాయం పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా సంక్రాంతి పండుగకు ఆర్టీసీకి లాభాలు చేకూరినట్టు ప్రకటించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 4 రోజుల పాటు కూడా అటు ఏపీకి, ఇతర రాష్ట్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ క్రమంలో ఆర్టీసీకి దాదాపు 100 కోట్ల వరకు కూడా ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధానంగా ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఆర్టీసీ 6,000 స్పెషల్ బస్సులు అటు ఏపీకి, ఇతర రాష్ట్రాలకు నడిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 రోజుల పాటు 2,40,00,000 మంది ప్రయాణికులను ఆర్టీసీ ద్వారా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో 100 కోట్ల వరకు ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈసారి సంక్రాంతికి ఏపీ ఆర్టీసీ నుంచి హైదరాబాద్ కు పెద్దగా బస్సులు నడపలేదు. గత ఏడాది ఏపీ నుంచి తెలంగాణకు దాదాపుగా 2,540 బస్సులు ఆర్టీసీ బస్సులు నడపగా ఈసారి 200 బస్సులకు మాత్రమే ఏపీ పరిమితమైంది. దీంతో గత ఏడాది ఏపీకి 5,400 బస్సులు నడిపిన తెలంగాణ ఆర్టీసీ ఈసారి దాదాపుగా 6,400కు పైగా కూడా ఆర్టీసీ బస్సులను నడిపింది. దీంతో గత ఏడాది కంటే 1000కి పైగా కూడా అదనపు బస్సులు తెలంగాణ నుంచి ఏపీకి నడిపినట్టు అధికారులు తెలిపారు. దీని ద్వారానే దాదాపుగా ఆదాయం భారీగా పెరిగినట్లు తెలుస్తా ఉంది. ఇంత ఆదాయం అనేది గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే అటు ఆర్టీసీ ఏపీ నుంచి వచ్చేటువంటి బస్సులు నిలిచిపోవడం, తక్కువ సంఖ్యకు పరిమితం అవ్వడం, ఇప్పుడు తెలంగాణ నుంచి ఎక్కువగా బస్సులు కూడా అటు సంక్రాంతి నేపథ్యంలో ఏపీకి వెళ్ళినటువంటి క్రమంలో ఈ ఆదాయం సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా 4 రోజుల పాటు వచ్చినటువంటి ఈ బస్సుల రవాణాకు సంబంధించి ఆర్టీసీ ఆదాయం వివరించారు. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఏపీ నుంచి కూడా తెలంగాణకు తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో ఇంకా కూడా ఈ ఆదాయము రెట్టింపు అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రస్తుతం వాళ్ళని గమ్యస్థానానికి చేర్చినటువంటి వివరాలు మాత్రమే వెల్లడించినటువంటి ఆర్టీసీ తర్వాతకి వారికి మళ్ళీ హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళినటువంటి అందరూ కూడా తమ సొంత ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఈ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆర్టీసీ ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగ అంటేనే హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. దాదాపు 1 కోటికి పైగా కూడా ఉన్నటువంటి క్రమంలో సగం మంది కూడా అటు ఏపీకి, ఇతర రాష్ట్రాలకు సంక్రాంతి పండుగకు వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈసారి ఇంకా అది రెట్టింపుగా అయినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను ప్రధానంగా ఆశ్రయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అటు తెలంగాణ జిల్లాల వరకు అయితే ఇటు ఉచిత ప్రయాణం అమల్లో ఉన్నటువంటి క్రమంలో మహిళలంతా కూడా ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా ఆశ్రయించిన పరిస్థితి కనిపించింది. ఏపీకి వెళ్లేవారు కూడా అటు ప్రైవేటు ట్రావెల్ ఛార్జీలకు సంబంధించి భారీగా ఛార్జీలు ఉన్నటువంటి క్రమంలో ఆర్టీసీ అంటే వారి కొంత భారీగా ఛార్జీలు లేవు ఆర్టీసీకి. ప్రైవేట్ ట్రావెల్స్ లో అయితే భారీ ఛార్జీలు ఉంటాయి. కొంత పరిమితమైన ఛార్జీలు ఉన్నటువంటి క్రమంలో ఎక్కువ కూడా ఆర్టీసీ బస్సులనే ప్రజలు ఆశ్రయించి ప్రయాణాలు కొనసాగించినటువంటి క్రమంలోనే ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తా ఉంది. ఈ
సంక్రాంతి పండుగకు సంబంధించి ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా పండుగని పెద్ద ఎత్తున చేస్తారు కనుక చాలా మంది కూడా తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఇంకా కూడా ఆర్టీసీకి ఆదాయం రెట్టింపు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. మరోపక్క ఆర్టీసీ ఈసారి ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టిందని చెప్పుకోవచ్చు. అటు మహాలక్ష్మి స్కీమ్ అయితేంది, దానికి సంబంధించి బస్సులను పెద్ద ఎత్తున కూడా నడిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఆర్టీసీకి ఆదాయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు తెలంగాణలో మరో మేడారం జాతర కూడా ప్రధానంగా కొనసాగుతుంది. అటు బస్సులను నడుపుతూనే అత్యధిక బస్సులు 6,000 బస్సులకు కూడా సంక్రాంతికి ప్రత్యేకమైనటువంటి బస్సులు వేసింది. కొన్ని దూర ప్రాంతాలకు వెళ్లేటువంటి బస్సులకు అయితే కొంత అదనపు ఛార్జీలు అంటూ కూడా వసూలు చేసినటువంటి క్రమంలో ఈ ఆదాయం సమకూరడానికి అదొక మార్గంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా ఆర్టీసీకి ఆదాయం పెరగడం కొంత శుభ పరిణామంగా కనిపిస్తా ఉంది. గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటూ కూడా అధికారులు ప్రచారం చేయడం వాళ్ళకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. సొంత వాహనాల ద్వారా తమ ప్రాంతాలకు వెళ్లాలంటే కొంత ట్రాఫిక్ ఇబ్బందులు లేదంటే కొంత వ్యయ ప్రయాసాలకు సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కనుక ఆర్టీసీ బస్ అయితే అన్ని విధాలుగా సేఫ్ అన్న ధోరణితోటి ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించినటువంటి క్రమంలో ఆదాయ వనరు అయితే ఆర్టీసీకి పెరిగిందని చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో ఇప్పటికే ఆర్టీసీ కొత్త ఎలక్ట్రికల్ బస్సులకు కూడా శ్రీకారం చుడుతోంది. ఇంకా కొత్త బస్సుల కొనుగోలు వచ్చినటువంటి ఆదాయంతో కొత్త బస్సుల కొనుగోలు మీద కూడా దృష్టి పెట్టింది. ఇంకా బస్సులను పెంచుకుంటే రాబోయే రోజుల్లో కూడా భారీగా ఆదాయం పెంచుకోవడం కోసం ఇప్పటికే అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయాన్ని బస్సుల కొనుగోలుకు వెచ్చించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆర్టీసీ బలోపేతానికి పెద్ద ఎత్తున కృషి చేస్తానని చెప్పుకోవచ్చు. మహాలక్ష్మి స్కీమ్ తోటి భారీగా ఆర్టీసీకి ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా పండుగల సందర్భాల్లో అయితే మహిళలు భారీగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. ఒకవైపు సురక్షిత ప్రయాణం, మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నటువంటి క్రమంలో ఆర్టీసీకి సంఖ్య పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ దశలోనే మరో ముందడుగు వేయడం కోసం కూడా ఆర్టీసీ ప్లాన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ వచ్చే వారంలో కూడా మేడారం మహాజాతర ఉన్నటువంటి క్రమంలో ఇప్పటికే ప్రత్యేకమైన బస్సులు కొన్ని జిల్లాల నుంచి మేడారానికి నడుపుతున్నారు. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి పోయి వచ్చిన తర్వాతకి ఈ అన్ని బస్సులను కూడా దాదాపుగా మేడారం వైపే ప్రయాణించే విధంగా అధికారులు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అదే మేడారం నుంచి వచ్చేటువంటి నడిపేటువంటి బస్సుల నుంచి కూడా భారీగా ఆదాయం ఆర్జించాలని అధికారులు అయితే భావిస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ యాకేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.